నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. అమరావతికి జగన్ భారీ ప్లాన్కి సిద్ధమా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతికి వెళ్ళబోతున్నారా అనంటే అవుననే టాక్ వినిపిస్తుంది. అది ఎందుకు అనంటే ఒక పెద్ద భారీ ప్లాన్ని సిద్ధం చేసుకున్నారు అని చెప్పేసి అమరావతి రైతుల నుంచి సమాధానం వినిపిస్తుంది. నిజానికి అమరావతి రైతులు ఎందుకంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అమరావతికి వస్తాను అనంటే గనక, ఒకవేళ వస్తానంటే గనక వాళ్ళు ఎందుకని నిరసన వ్యక్తం చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్తే అందరికీ తెలిసిన విషయమే. అమరావతిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. మొన్నటికి మొన్న అమరావతికి వైసీపీ నాయకులు కొంతమంది, అంటే పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఇలాంటి వాళ్ళంతా వచ్చి ఎలాంటి విధ్వంసం సృష్టించారో మనమంతా కళ్ళారో చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా ఏమంటున్నారంటే అమరావతిలో వైసీపీకి అనుకూలంగా ఉన్న రైతులు కొంతమంది, ఎవరైతే ఆ గుప్పిడ మంది రైతులు ఉన్నారో, 2000 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు వేయటానికి వాళ్ళ భూమే అడ్డొస్తోందని, వాళ్ళు మాదే గనక భూమి ఉంది అని చెప్పేసి మేము ఇవ్వము అని అడ్డు తిరుగుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న ఆ గుప్పిడి మంది రైతులు ఉన్నారు కదా, ఆ 2000 ఎకరాలు ఎవరైతే వాళ్ళు ఉన్నాయో వాళ్ళు ఇవ్వకుండా అడ్డం తిరిగి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు, రాష్ట్ర ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఆ రైతులే అంటున్నారు ఇప్పుడు అమరావతికి జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తే తప్ప మేము నిరసన వ్యక్తం చేయకూడదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసే హక్కు మీకుందని అంటున్నారు. ఇంకా మీ దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ చేయకుండానే మేము నిరసన చేస్తామని ఈ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు కదా ఆ గుప్పిడ మంది రైతులు. అయితే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఏమనాలి? వాళ్ళంతా కూడా అమరావతి కోసం భూములు త్యాగం చేశారు. తరతరాల నుంచి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న భూముల్ని ప్రభుత్వం అడగకుండానే ఇచ్చేశారు కదా, వాళ్ళంతా త్యాగం చేశారు కదా. మరి వాళ్ళందరి త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తూ అమరావతినే వద్దు అని అన్నప్పుడు వాళ్ళు నిరసన చేసిన నాడు వాళ్ళందరినీ బూటు కాళ్లతో తన్ని, ఆడవాళ్ళని ఇంగితం లేకుండా, ఆడవాళ్ళ గర్భంలో నుంచే మనం బయటకు వస్తామనేది విషయం తెలిసి కూడా ఆ గర్భస్థానం మీదే బూటు కాళ్లతో తన్నించాడు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆనాడు వాళ్ళు నిరసన చేస్తున్నప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నావు, వాళ్ళని నిరసన చేసుకొని ఇవ్వరని చెప్పేసి ఈ గుప్పిడ మంది రైతులు ఆనాడు ఎందుకు చెప్పలా? ఆనాడు చెప్పని వాళ్ళకి ఈనాడు నిరసన చేసే హక్కు ఉంటుందా? నిరసన తెలుపుతాము అని చెప్పేసి చెప్పే అవకాశం కూడా ఇవ్వాలా అని చెప్పేసి చాలామంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ఆ గుప్పిడ మంది రైతుల్ని. పైగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మేమేమీ పక్క రాష్ట్రాలకి చెందిన వాళ్ళం కాదు, లేదా ఇతర దేశాలకు చెందిన వాళ్ళం కాదు, మేము ఇదే రాష్ట్రానికి చెందిన వాళ్ళం, మేము అమరావతి వస్తే తప్పేంటి అని అంటున్నారు. అయితే అదే అమరావతి వద్దన్న మీకు అమరావతిలో ఏం పని? ఆ రైతులు మేము భూములు ఇవ్వము అంటే నిరసన తెలిపితే దాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంతవరకు ఎక్కడా కూడా కేసులు నమోదవ్వలేదు. ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని చెప్పేసి ఎవరూ కూడా కేసు పెట్టలేదు, కోర్టుకు వెళ్ళలేదు. నిజంగానే కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనుకుందాం, ఆ గుప్పిడి మంది రైతుల్ని, ఆ 2000 ఎకరాలు ఎవరైతే ఇవ్వని రైతులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అనుకుందాం, కోర్టుకు వెళ్ళొచ్చుగా. విషయం ఏంటో తెలుసా? కోర్టుకు వెళితే కోర్టు కూడా వాళ్ళకే ముట్టికాయలు వేస్తుంది. 33,000 ఎకరాలు ఇవ్వగలేది మీ పొలం ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం మీకు అని అడుగుతుంది. ఇంత భూసేకరణ జరిగిన తర్వాత మధ్యలో 1 ఎకరం నాదుంది నేను ఇవ్వను అని అంటే ఊరుకోవు కోర్టులు కూడా. ఇచ్చేసేయాలి అని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తాయి. అందుకనే వాళ్ళు కోర్టులకు వెళ్లకుండా ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు, ఇక్కడ నాటకాలు కడుతున్నారు. జనం అందరి దృష్టిలోనూ మమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని చూపించి సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే వాళ్ళందరికీ కూడా ఒక భయం ఏంటంటే కోర్టుకు వెళితే ఖచ్చితంగా ఓడిపోతామని. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తాం అని చెప్పేసి ఇంకొక కుట్రకి తెరలేపుతున్నారు అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మొన్నటికి మొన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితుల కన్నా ఇంకా తారాస్థాయి ఉద్రిక్త పరిస్థితులకే తెరలేపుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారంటే చాలు, ఆయనకి లక్షల్లో జనం కావాలి, జన సమీకరణ జరగాలి. జనం ఉంటే కానీ ఆయన బయటికి రారు. జనాన్ని ప్రతి ఊరు నుంచి పోగేసుకుని తోలుకొని మరీ తీసుకొస్తారు. సో జన సమీకరణ తక్కువ ఉండాలి. ఆ రోడ్లు ఇరుకు రోడ్లు, అక్కడ ఎక్కువ మంది జనాన్ని తీసుకురావద్దు అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినరు, వైసీపీ వాళ్ళు వినరు. గతంలో
జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళుతున్నప్పుడు జనాన్ని ఇంతమందిని తీసుకురావద్దని చెప్పి ముందుగానే ప్రభుత్వం చెప్పినా వినలేదు. ఆ జనం ఒత్తిడిలో ఒక మనిషికి ఊపిరాడక గుండెపోటు వచ్చి ఊపిరాడక చనిపోయాడు అక్కడికక్కడే. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి జాలి ఉండదు. ఒకసారి సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే పడి చనిపోయాడు, అయినా జగన్మోహన్ రెడ్డికి జాలి ఉండదు. మళ్ళీ ఈసారి అమరావతికి కూడా అదే స్థాయిలో జనాన్ని వేసుకొచ్చి అదే స్థాయిలో మందిని పోగేసుకొచ్చి అంటే ఇక్కడ జనం ఎలా వస్తున్నారు అనేది కూడా మొన్న విశాఖపట్నంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి కొంతమంది జనాన్ని పోగేసుకొచ్చారు. వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి డబ్బులు ఇస్తామని చెప్పారట. ఈ ఎండల్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని వాళ్ళు లబోదిబ్బోమన్నారు. ఇలా పోగేసుకొచ్చి ఏం చేద్దామని, ఏం చూపిద్దామని రాష్ట్ర జనానికి? సో మళ్ళీ ఇంకో కుట్రకి తెరలేపుతున్నారనేది మాత్రం అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తులో ఎటువంటి ఆశాజనకంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో చూస్తే ఒక పక్క పెట్టుబడులు, ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, ఇవన్నీ కూడా సమపాళ్లలో నడుస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉంటున్న తరుణంలో ఏదో ఒకటి సస్టైన్ అవ్వాలంటే రాజకీయంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టాలి. కాబట్టి అమరావతి అనేదాన్ని మళ్ళీ ఎత్తుకున్నారు. గతంలో సిఆర్డీఏని రద్దు చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు సిఆర్డీఏ పరిరక్షణ అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని అమరావతిలోకి వెళుతున్నారంటే ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం. రాజకీయంగా ఏదో కుట్రకోణం దాగి ఉంది అన్న విషయం అందరికీ అర్థమవుతుంది కదా. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి అమరావతి వెళతాడని అనుకుంటున్నారా? ఒకవేళ వెళితే దాని వెనక ఏ స్థాయిలో కుట్రకోణం దాగి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.